ఇదేంది ఇదేంది ఇది ఇదేం ఫోటో కనబడుతుందా? ఏది పిల్లగా ఇదే నా కన్సు బాగా అంతలేదు ఏంటది పర్యబట్టినట్టుంది. కనగలో చూడు అది పర్యబట్టింది కానీ ఫోటో సరిగా కనబడతలేదు. చూపిస్తుంది పర్య అంటే అదే కావచ్చు. ఏది అదే మన మేడిగడ్డ తోరా మరి గడ చెప్పరా అదే అంటే నీ కనబడుతుంది కదా, నువ్వే చెప్తావు. ఏమనంటే అత్యధిక ప్రమాదకర లిస్టులో మేడిగడ్డ, పార్లమెంట్ లో బ్యారేజ్ ప్రస్తావన, తీవ్రమైన లోపాలు, తక్షణ జోక్యం అవసరం, కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరేమో ఏం కాలేదు అనేమో వీళ్ళు చెప్పారు. కేంద్ర జలవనరుల శక్తి సహాయ మంత్రి చెప్తున్నాడు. గింతంత పొక్క పడితే దాన్ని ఊరెళ్ళిపోయిన డబ్బు కూడా చెప్పిర్రు అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే చెప్తారు, కేంద్రం కూడా చెప్తుంది. ఏమంటుంది? అత్యధిక ప్రమాదకర లిస్టులో మేడిగడ్డ బ్యారేజ్ ఉందట. ప్రమాదకర లిస్టులో దాన్ని తక్షణమే దాన్ని ఏదన్నా ఒకటి చేయాలి. ఎంత పని అయిపోయే అమ్మా. ఇగో తీవ్రమైన లోపాలు, తక్షణ జోక్యం అవసరం, ఇమీడియట్ గా జోక్యం చేసుకోవాలంట. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి మనం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ కేంద్రం కూడా మేడిగడ్డ అత్యంత ప్రమాదంలో ఉందంట, తక్షణ జోక్యం అవసరం అంట. మీరు తక్షణమే జోక్యం చేసుకొని ఆ మేడిగడ్డని రిపేర్ చేస్తారా, లేకుంటే ఆ పిల్లర్లను తీసేసి దాని ప్లేస్ లో వేరే పిల్లర్లను పెడతారా, మరి దాన్ని ఏదో ఒకటి తొందరగా నిర్ణయం తీసుకోరి. ఒకవేళ ఇక మీరు లేట్ చేస్తే మళ్ళీ ఇంకేదైనా ప్రమాదం పైసలు పని అంటే మరి ఏదో ఒకటి చేయాలి, తప్పదు. ఇక పని అంటే వస్తాయి దానివల్ల ప్రమాదం జరగక ముందుకే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు తర్వాత కేంద్రం ఏమంటది, మేము ఆల్రెడీ హెచ్చరించినాక రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతుందా, ఏం చేస్తారు, మేము ఇస్తుంటే ఇంకా డబ్బులు మమ్మల్ని అడిగితే అని కూడా మాట్లాడతారు. అందుకనే కేంద్రాన్ని అడిగన్నా తీసుకొని దాన్ని రిపేర్ చేయాలి అంటారుగా తర్వాత మళ్ళా మరి. అందుకనే జర జాగ్రత్తగా చేయాలి. ఈయన ఎవరైనా మంచి చెప్పి మళ్ళా రేవంతమయ్యకు చెప్పినాము. ఇక మళ్ళా మనం చెప్తే మనం ఎందుకు పంచాయతీ ఎవరితో మనకు పంచాయతీ వద్దు, అందరితో మనం ఉండాలి. మనం ఉన్నమాట చెప్పినమే. ఇప్పుడు మేడిగడ్డని మరి రిపేర్ చేస్తారా, దాన్ని కూలగొట్టి కొత్త పిల్లర్లు కడతారా, అక్కడ మరి ఏం చేస్తారు, జనాలకు మాత్రం మీరు మేలు చేయాలి.